హైవేర్స్ శాంతి పాపం అసలు ఈమె విషయంలో ఎలా రెస్పాండ్ అవ్వలేదో నాకు అర్థం కావట్లేదండి. బట్ ఒక్కడ మాత్రం చెప్తా, ఆమె జీవితాన్ని, ఆమె యొక్క ఉద్యోగ జీవితాన్ని, మానసిక ప్రశాంతతని సర్వనాశం చేసిన ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది వైసీపీ వాళ్ళు. ఆమె 2020 ఏప్రిల్లో గ్రూప్ 1 అధికారిగా నియమితులయ్యారు. అయితే ఆ ఉద్యోగం వెనక కూడా వాంటెడ్గా వేరే వాళ్ళు నియమించారని, అది కూడా ఫ్రాడ్ అని రకరకాల అంటున్నారు. నాకు అది వదిలేద్దాం, అది తర్వాత తేలితే మాట్లాడదాం. అంటే విజయసాయిరెడ్డి ఇప్పించాడు అది ఇదని అంటున్నారులే. కానీ సో ఎన్ని ఉద్యోగం ఏమంటారు, ఎస్టీ కాబట్టి ఆ బ్యాక్లాగ్ పోస్టు మొత్తానికి అలాగో సెలెక్ట్ అయింది, ఓకే. ఇక ఆ తర్వాత ఆయన కలిశాడు అన్నాడు విజయసాయిరెడ్డి. ఇక ఆ తర్వాత ఏమైంది ఏంటి అనుకున్నప్పుడు ఆమె మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ప్రజెంట్ ఉన్నట్టు గవర్నమెంట్ ఆమెను సస్పెండ్ చేశారు ఈ నెల స్టార్టింగ్లో. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మదన్మోహన్ వచ్చి నా బిడ్డగా తండ్రి అని హడావుడి చేస్తున్న మూమెంట్లో ఏమైంది ఏంట్రా బాబు అంటే, నేను అమెరికాలో ఉన్నప్పుడు శాంతి ప్రెగ్నెంట్, ఇండియా వచ్చేసిన బిడ్డగా అనేసింది. ఏంది అంటే సరేగా అంది. ఆ తర్వాత వచ్చేటప్పటికేమో విజయసాయిరెడ్డి అంది. తీరా ఇప్పుడు వచ్చే సుభాష్ అంటుంది. విజయసాయిరెడ్డికి నాకు సుభాష్కి ముగ్గురిగా DNA టెస్టులు చేయించండి. అందులో విజయసాయిరెడ్డి కానీ సుభాష్ కానీ మధ్య కానీ కాకపోతే వాళ్ళ కాలంలో నేను క్షమాపణలు చెప్తాను. నా బిడ్డకు తండ్రి నాకు తెలియని చెప్పేసి పోరాటం చేస్తాను. ఇటువంటి మూమెంట్లో దేవాదాయ శాఖ వాళ్ళు ఈరోజు ఆమెకు సంబంధించి కొన్ని అభియోగాలని ఇది చేస్తూ సమాధానం ఏం చెప్తావు చెప్పమ్మా అన్నారు. ఫస్ట్ వన్, అమ్మా నువ్వు 2023 జనవరి 25న మెటర్నిటీ లీవ్ అప్లై చేస్తున్నప్పుడు నువ్వు నీ భర్తని మదన్మోహన్ అని పేర్కొన్నావు, అవునా కాదా? అవును. నువ్వు ఉద్యోగం జాయిన్ అవుతున్నప్పుడు నీ భర్త మదన్మోహన్ అని చెప్పావు, అవునా కాదా? అవును. కానీ మొన్న నువ్వు ఈ నెల 17న నీ భర్త సుభాష్ అని 2016లోనే మదన్మోహన్ విడాకులు ఇచ్చానని అన్నావు. అసలు ఏంటిది? మదన్మోహన్ ఇప్పుడు నీ భర్త, సుభాష్ నీ భర్త, నువ్వేమో మదన్మోహన్ ఆ భర్త కాదని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఇక్కడ వచ్చేసేమో ఆఫీస్లో నీ భర్త మదన్మోహనే చెప్పున్నావు. దేవాదాయ శాఖ సంస్థను అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నావమ్మా. ఉద్యోగ ప్రవర్తన నియమావళికి సంబంధించి విరుద్ధం అమ్మా, ఏంటి అసలు ఇది అని అన్నారు. ఒకటి సమాధానం చెప్పాను. 2, నువ్వు సస్పెన్షన్లో ఉన్నటువంటి ఒక గ్రూప్ 1 అధికారివి, దేవాదాయ శాఖ అధికారివి. దేవాదాయ శాఖ కమిషనర్ యొక్క పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా ప్రెస్ మీట్ పెడతావు ఏంటమ్మా అని ఒకటి. నెక్స్ట్, విజయసాయిరెడ్డి గారు మీరు ఎప్పుడు ఎలా ఎక్కడ మాట్లాడు బాగా తెలిసిన వాళ్ళండి. మీరు పార్టీకి ఎన్నెమ్మకండి ఆయ్ అంటూ నువ్వు గత సంవత్సరం ఈ విజయసాయిరెడ్డిని పొగుడుతూ పోస్టులు పెట్టావమ్మా. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటూ పొలిటీషియన్ సంబంధించి ఆ రకమైన పోస్టులు పెడతావేంటమ్మా? ఏంటి అసలు అది? నువ్వు వైసీపీ కోసం పనిచేస్తున్నావా, ఎవరి కోసం పనిచేస్తున్నావు? విజయసాయిరెడ్డి అరగకపోవటం ఏంటి అసలు? నువ్వు అది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం నీకు తెలుసా అని ఒకటి. నువ్వు గతంలో వైజాగ్లో ఉన్నప్పుడు నీ అపార్ట్మెంట్లో నీ పక్క ఫ్లాట్లతో గొడవైందమ్మా, అప్పుడు కేసు కూడా ఫైల్ అయిందమ్మా. అసలు ఆ గొడవ ఏంటి, ఎందుకు అదంతా చెప్పు ఒకటి. తర్వాత ఈమె ఈ దేవాదాయ సంబంధించి ఎస్టేట్ కమిషన్ ఉన్న మూమెంట్లోనే వైజాగ్, చోడవరం, అనకాపల్లి, పాయికరావుపేట ఇంకా 2-3 చోట్ల ఎక్కడో ఆ గుడుల దగ్గర ఉన్నటువంటి స్థలాలకు సంబంధించి లీజులు 3 సంవత్సరాలు అయితే 11 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేస్తూ షాపులకి వాటికి వీటికి కమిషనర్ ఆఫీస్కి లేఖలాట. ఆ తర్వాత ఓకే అయిపోయినాయట అవన్నీ. అసలు నీకు సంబంధం లేని చోట నువ్వు ఉండటం ఏంటి అసలు? నువ్వు సిఫార్సు చేస్తూ లేఖలాట ఏంటో ఓకే చేయటం ఏంటి అసలు? ఏం జరిగింది అసలు ఇదంతా? సమాధానం చెప్పు. అది తర్వాత ఈమె విశాఖ జిల్లాలో కానీ అనకాపల్లి జిల్లాలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్న మూమెంట్లో ఎన్నో రకాలుగా ఈ మీద అనుమానాలు కావచ్చు, లేదంటే అవినీతి ఆరోపణలు కూడా వచ్చింది. అసలు నీ డ్యూటీ ఏంటి, నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, సమాధానం చెప్పంటూ వచ్చున్నారు. అండ్ ఇప్పుడు నీ బిడ్డగా తండ్రి ఎవరు అసలు చెప్పమ్మా అన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుందండి పాపం ఈమెని ఘోరాతిఘోరంగా వైసీపీ వాళ్ళు వాడేశారు. నేను మరో చెప్తున్నా, ఆమె ఉద్యోగాన్ని, ఆమె యొక్క రికమెండేషన్ వాటిని వీటిని అంతే, తప్పుగా మాత్రం వద్దు మనం ఒక ఆడపిల్ల ఒక ఆడామి విషయంలో.
పాపం వయసు ఏమో 32 34 ఉన్నాయి అంతే, చిన్న ఆమె. 2020లోనే కదా పాపం అపాయింట్ అయింది. హార్డ్లీ పాపం 4 years అనండి. ఈలోపు ఆల్మోస్ట్ ఇంకా ఉద్యోగం పోయేదాకా వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డగా నీ బిడ్డకి తండ్రి చెప్పమనేదాకా వచ్చింది. రూల్స్ వైలేషన్, సొసైటీలో వచ్చేసి పేరుపోతుంది. ఇటు చూస్తేనేమో విజయసాయిరెడ్డి తెగ పొగిడేస్తా పోతుంది. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. విజయసాయిరెడ్డి నా కూతురు అంటాడు ఆమెని. ఆమెమో నా భర్త సుభాష్ అంటాడు, నా భర్త సుభాష్, నా బిడ్డ తండ్రి ఆయన అని ఆమె అంటది. ఆ సుభాష్ అసలు ఇంతకు ముందు వచ్చి ఏం మాట్లాడింది లేదు. అదేమంటే తిరుమల వెంకటేశ్వర ప్రమాణం చేసి చెప్తానని విజయసాయిరెడ్డి అంటాడు. ఈలోపు టీడీపీ వాళ్ళు మిగతా వాళ్ళు ఏమంటున్నారు, విజయసాయిరెడ్డి తిరుమల వెంకటేశ్వర వద్దులే కానీ మీ జగన్మోహన్ ఒట్టేసి డీఎన్ఏ చేయించుకోవచ్చు అలానే వాళ్ళు అంటారు. మదన్మోహనుడు ఏమన్నాడు, ముందు నువ్వు డీఎన్ఏ చేయించేయమని ఆయన అంటాడు. మనడు ఈ మదన్మోహనుడు నాకు తెలియదు అన్నాడు ఈ విజయసాయిరెడ్డి. మళ్ళీ ఆ తర్వాత అతని గురించి రకరకాల మాట్లాడింది విజయసాయిరెడ్డి. మీడియా గురించి చెత్తగా మాట్లాడింది ఈ విజయసాయిరెడ్డి. అని చెప్పుకుంటూ పోతే మొత్తంగా పాపం అటు ఇటు చేసి ఈ వైసీపీల యొక్క స్వలాభానికి స్వార్థానికి ఈ శాంతి జీవిత పాపం సర్వనాశనం చేసి పెట్టారండి. పాపం నిజంగా పాపని అనిపిస్తుంది నాకు ఆమె చూస్తూ ఉంటే. పాపం ఎస్టీ అమాయకురాలు ఘోరాతి ఘోరంగా ఆమె యొక్క అధికారాన్ని వీళ్ళకి తగ్గట్టుగా మార్చేసుకొని వాడేసుకొని ఈరోజు ఆమెని పీక లోతు కష్టాల్లో అవినీతి ఆరోపణలు మునిగిపోయేలా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి పార్టీకి వెన్నెముకగా ఉంటాడంటే ఆల్మోస్ట్ పక్కన పెట్టాడు కనిపిస్తూ ఉంది. కనీసం మరి ఈ శాంతి కన్నా వెన్నెముకగా ఉండి నా కన్న కూతురు అంటున్నాడు కదా, అలాగే ఉండి ఆమెను కాపాడయ్యా. ఆ డీఎన్ఏ టెస్ట్ ఏదో చేయించుకొని నీకే సంబంధం లేదని చెప్పి నువ్వు పెద్దరికంతో పెద్ద మనసుతో ఆమెకు హెల్ప్ చేసని చెప్పేసి ప్రూవ్ చేయయ్యా. అండ్ ఆమె ఉద్యోగ జీవితం కూడా కంటిన్యూ అయ్యేలాగా ఏదో ఒకటి చేయవయ్యా, పెద్ద మనిషివి.